నమస్తే సూపర్ 6 అప్డేట్స్ చూద్దాం. వల్లభనేని వంశీపై కృష్ణలంక పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో 5 గంటలుగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తమ దగ్గరున్న ఆధారాలతో వంశీని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు పోలీసులు. దాడిలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. వంశీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్న పోలీసులు ఈ స్టేట్మెంట్ ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు. వంశీని రిమాండ్ కు తరలిస్తే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు ఎఫ్ఐఆర్ ఇవ్వడం లేదని వంశీ సతీమణి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అరెస్టు చేశారో కూడా తెలియడం లేదని అంటున్నారు. వల్లభనేని వంశీని కృష్ణలంక పిఎస్ లో పోలీస్ అధికారులు విచారిస్తున్నారు. సుమారు 5 గంటలు దాటింది. 5 గంటలుగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. మరోవైపు వల్లభనేని వంశీ సతీమణి అయితే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ కేసు మీద ఆయన్ని అరెస్టు చేశారో చెప్పట్లేదు. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇమ్మంటే ఇప్పటివరకు మాకు ఇవ్వట్లేదు. కక్షపూరితంగానే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారంటూ కూడా వల్లభనేని వంశీ సతీమణి కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కృష్ణలంక పిఎస్ లో వల్లభనేని వంశీకి విచారణ కొనసాగుతోంది. సుదీర్ఘ సమయం పాటు సుమారుగా 5 గంటలు ఇప్పటికి దాటింది. 5 గంటల నుంచి కూడా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు కృష్ణలంక పోలీసులు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, సరిగ్గా ఇప్పటివరకు 5 గంటలైంది. 1 గంట సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీని తీసుకొచ్చారు. 5 గంటల నుంచి సుదీర్ఘంగా పోలీసులు వంశీని విచారిస్తున్నారు. అసలు గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి గల కారణాలేంటి, ఎవరెవరు పాల్గొన్నారు, ఎందుకు దాడి చేశారనేది పూర్తిగా ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీతో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో విచారణ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి నేరుగా కోర్టులో కూడా సబ్మిట్ చేస్తారు. కాబట్టి కోర్టుకి రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రిమాండ్ ఆల్రెడీ కోరుతున్నారు పోలీసులు. రిమాండ్ కోరుతున్నారు కాబట్టి ఆ రిమాండ్ రిపోర్ట్ లో పూర్తిగా అన్ని అంశాలన్నీ కూడా పొందుపరిచేందుకు వంశీ దగ్గర నుంచి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ కార్యాలయం పైన దాడి అంశానికి సంబంధించి తర్వాత సత్యవర్ధన్ ఏదైతే కిడ్నాప్ చేశారంటూ కూడా తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ రోజు కొత్తగా కేసు నమోదు చేశారు. కాబట్టి ఎస్సీ అట్రాసిటీ కేసుకు సంబంధించి కూడా వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కిడ్నాప్, అదేవిధంగా అపహరణ, దీనికి సంబంధించి ప్రధానంగా బెదిరించి కేసును విత్డ్రా చేయించుకున్నారంటూ కూడా పోలీసులు ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నింటి నేపథ్యంలో 5 గంటలుగా వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఈ విచారణలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీ విచారణ కొనసాగుతుంది. 5 గంటల పాటు అన్ని అంశాల గురించి సుదీర్ఘంగా ప్రశ్నలు అడిగి వల్లభనేని వంశీ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ఏ కేసు ఏ సెక్షన్ నమోదు చేశారు అనే దానికి సంబంధించి కూడా కుటుంబానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదనేది వల్లభనేని వంశీ భార్య ఇప్పుడే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వచ్చి వీళ్ళు కలిసి వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, ఎలాంటి కేసు నమోదు చేశారు, ఏ కేసుని ఇక్కడికి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అనే దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటూ కూడా ఆమె ఆరోపణలు చేశారు. మరొక పక్క వైఎస్ఆర్సీపీ నేతలు కూడా డీజీపీని కలిశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి కూడా డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దాంతోపాటు అక్రమ అరెస్టు చేశారు, దీనిపైన నిష్పక్షపాతంగా విచారణ చేపట్టండి అంటూ కూడా పోలీసుల్ని వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కోరినటువంటి నేపథ్యం. ఈ మొత్తం వ్యవహారంలో పొలిటికల్ టర్న్ కూడా వ్యవహారం తీసుకుందని చెప్పాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ ఇద్దరు నేతలు కూడా ఒకరు ఈ అంశానికి సంబంధించి ఆరోపణలు అలాగే ప్రత్యారోపణలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు కేసు కాకుండా మరొక కేసు కావాలని ఇరికించి దీనిపైన వంశీని అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తుంటే, కానీ వంశీ కిడ్నాప్ చేశారు, దళిత యువకుడిని కిడ్నాప్ చేశారు, దానివల్లే పోలీసులు అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. అయితే సుదీర్ఘంగా విచారణ అనేది జరుగుతుంది. 5 గంటలుగా వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరి కాసేపట్లో విచారణ పూర్తయిన తర్వాత నేరుగా ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడి నుంచి కోర్టుకు కూడా సబ్మిట్ చేయబోతున్నారు. రిమాండ్ రిపోర్టు సిద్దమవుతుంది. ఆ రిమాండ్ రిపోర్ట్ సిద్దమైన తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. జడ్జిని అవైలబిలిటీ కూడా చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రిమాండ్ వేస్తారా లేదంటే ఏ నిర్ణయం తీసుకుంటారనేది పూర్తిగా జడ్జి ఇష్టం మేరకు ఉంటుంది. కాబట్టి మరి కాసేపట్లో విచారణ కూడా పూర్తయి ఇక్కడ నుంచి వంశీని తరలించబోతున్నారు. రైట్, థాంక్యూ దుర్గా.